ఎస్పీజీ నాలెడ్జ్ బేస్డ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను నా ఓన్గా తయారు చేసినటువంటి యాంప్లిఫైయర్ ఇది మా ఫ్రెండ్ కోసం అని చెప్పి తయారు చేశాను. దీంట్లో అసలు యాక్చువల్గా ఏమేమి వాడాను ఏం లేదు ఇవన్నీ మీకు చూపించాలనేసి ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేసినవన్నీ కూడా ఈ యాంప్లిఫైయర్ తయారు చేయడానికి తీసుకున్నటువంటి పార్ట్స్ అవి అన్బాక్స్ నేను చేయడం జరిగింది. దీనిలో పార్ట్గా ఇవన్నీ ఇప్పుడు ఇది 5.1 ఆడియో 5.1 ఛానల్ ఆడియో యాంప్లిఫైయర్ ఇంక్లూడింగ్ కలర్ డిఎస్పి కిట్ జీటెక్ వాళ్ళది యూజ్ చేశాను. లోపల ఏమేమి ఉన్నాయన్నీ చూద్దాము. ఈ లోపల నేను అసలు నా సర్క్యూట్ డయాగ్రామ్ అది ఎలా ఉంది ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్క్యూట్ డయాగ్రామ్లో మీరు అక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ ఏంటంటే యాంప్లిఫైయర్ నుంచి స్పీకర్కి మధ్యలో రిలే స్విచ్ యూస్ చేసి ఆన్ చేసేటప్పుడు పాప్ సౌండ్స్ అవి వస్తాయి. వాటి వల్ల స్పీకర్లు దెబ్బతింటాయి. ఆ పాప్ సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ తగ్గడానికి రిలే బోర్డు యూజ్ చేశాను. 8 ఛానల్ రిలే. మీకు ఎవరికైతే సర్క్యూట్ అంతా ఎలా వైరింగ్ అది ఎలా చేశారు ఏంటి అన్న దానికోసం అయితే నేను ఈ జస్ట్ డయాగ్రామ్ మీకు అర్థం అవడం కోసం అని చెప్పి డ్రా చేశాను అనమాట. ఇప్పుడు నా యాంప్లిఫైయర్ కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఏంటంటే మీ ఇక్కడ ఇదంతా బోర్డ్ అనమాట. నేను తీసుకున్న యాంప్లిఫైయర్ బోర్డ్ ఇది బోర్డ్ సెక్షన్. ఇందులో 5 ఛానల్స్. ఓకే, ఇందులో ఫస్ట్ ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4, ఛానల్ 5 అంటే మీకు 5.1 ఛానల్ అని చెప్తాం కదా. అందులో 5 ఛానల్స్ ఇవి. అవి వచ్చేసరికి ఇక్కడ రిలే బోర్డు ద్వారా మనం స్పీకర్స్ని కనెక్ట్ చేసాము. ఇంకొక పాయింట్ ఎర్త్, ఎందుకంటే ఈ యాంప్లిఫైయర్లో కామన్ స్పీకర్కి అన్నిటికీ కామన్ ఎర్తే వాడారు. సో అందువల్ల ఏంటంటే ఈ యాంప్లిఫైయర్ బోర్డు కామన్ ఎర్త్ కాబట్టి నేను అన్నీ కూడా ఇక్కడ స్పీకర్కి కామన్ ఎర్త్ చూపించాను. ఓకే, కొన్ని టైప్ యాంప్లిఫైయర్ చూస్తే మీరు ఏమవుతుందంటే అక్కడ రెండు కూడా డైరెక్ట్గా యాంప్లిఫైయర్ ఐసీ నుంచి వస్తాయి. 2 ఛానల్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ అంటే మీకు స్పీకర్కి వెళ్ళే 2 పాయింట్లు కూడా 2 యాంప్లిఫైయర్స్ నుంచి కనెక్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ కామన్ గ్రౌండ్ అయితే కాదు, అదేంటంటే డిఫరెన్షియల్ గ్రౌండ్ అంటారు. డిఫరెన్షియల్ గ్రౌండ్ వస్తుంది. సో అది కామన్ గ్రౌండ్ అయితే కాదు. అందువల్ల ఏంటంటే మనకి కలపడానికి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ డి యాంప్లిఫైయర్స్ మీరు కోసం చూస్తే మీరు దాన్ని ఈ రిలే బోర్డులు కూడా ఇందులో ఉన్న రిలే బోర్డ్స్ని క్లాస్ డి యాంప్లిఫైయర్స్కి యూస్ చేస్తే కొన్నాటికి పనిచేయట్లేదు. రిలే సర్క్యూటరీ డిజైన్లో కూడా వాళ్ళు ఏంటంటే ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మానిటరింగ్కి మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాని నుంచి ట్యాప్ తీసుకొని దాని ద్వారా సిగ్నల్ మానిటర్ చేస్తూ ఉంటారు. షార్ట్ సర్క్యూట్ కానీ అయితే ఇమీడియట్గా అది రిలేని కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్లాస్ డి యాంప్లిఫైయర్స్ వాడే వాళ్ళకి ఎవరికైనా సరే రిలేస్తో ప్రాబ్లం రావచ్చు. కాబట్టి అయితే ఏంటంటే ఓన్లీ రిలే ఫంక్షన్ కింద చూసుకుంటే అక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది. ఆ రెసిస్టర్ని లిఫ్టప్ చేసేసి మీరు క్లాస్ డి యాంప్లిఫైయర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు మామూలు నార్మల్ మాస్పెట్ యాంప్లిఫైయర్స్ యూస్ చేసే వాళ్ళు అయితే ఇలా వాడచ్చు. ఓకే, మాస్పెట్లో కూడా క్లాస్ డి డిజైన్ చేసి ఉంటే మళ్ళీ మీరు ఇలా రిలేలు వాడలేరు. రిలే వాడితే ఒక్కోసారి ప్రాబ్లం వస్తాయి, కొన్నిటికి ప్రాబ్లం రాదు. ఓకే, కామన్ గ్రౌండ్ మనం ఐసోలేట్ చేసి డిజైన్ ఉంటే పర్వాలేదు. కామన్ గ్రౌండ్తో కలిపిన డిజైన్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అది సో ఈ యాంప్లిఫైయర్ వచ్చేటప్పటికి పర్ ఛానల్ 100 వాట్స్. ఇది నేను టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ బోర్డు 5 ఛానల్ బోర్డు ఆర్డర్ చేశాను. అయితే ఈ బోర్డు బాగానే ఉంది. ఆడియో పరంగా అయితే నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే హీటింగ్ ఇష్యూ ఉంది. హీటింగ్ ఇష్యూ ఒకటి లేకపోతే బాగున్ను. హీట్ ఎక్కువ వస్తుంది. బట్ ఫ్యాన్ యూస్ చేస్తాం కాబట్టి నేనైతే రన్నింగ్ టెస్ట్ చేశాను. బట్ నేను ఎడిషనల్ ప్రికాషనరీగా ఎడిషనల్ హీట్ సింక్ కూడా వాడనమాట. సో ఇక్కడ అయితే దీనికి నేను ఇచ్చినది ఏంటంటే 24024 ట్రాన్స్ఫార్మర్ నుంచి విసిసి ప్లస్ విసిసి మైనస్ అలాగే గ్రౌండ్ కామన్ గ్రౌండ్ అనుకున్నాం కదా, గ్రౌండ్ సెంటర్ ట్యాప్కి కనెక్ట్ చేసి గ్రౌండ్ చేసామంట. రెక్టిఫైర్ నుంచి మనం ఇలాగ ఇచ్చాను నేను. చూశారు కదా, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్ ఊఫర్కి వచ్చేసరికి 30-030 సేమ్ ట్రాన్స్ఫార్మర్ వాడాను, టొరడాయిల్ ట్రాన్స్ఫార్మర్. దీంట్లో 30-030 ఇక్కడ ఈ రెండు మీరు చూస్తున్నారు కదా, దీని నుంచి నేను ఈ సబ్కి ఇచ్చాను అనమాట. ఓకే, సబ్ వచ్చేసి నాకు 200 వాట్స్. ఇది ఎంత? 200 వాట్స్. 200 వాట్స్ సబ్. ఇది వచ్చేసి నేను బోసన్ టెక్నాలజీ వారిది 200 వాట్స్ మాస్ఫెట్ 4 ఛానల్ మాస్ఫెట్ బోర్డు, ఎస్ఎండి టైప్ బోర్డు యూజ్ చేశాను. నాకు అది కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హీట్ సింక్ పరంగా అయితే పర్వాలేదు, కాకపోతే ఏంటంటే హీట్ బాగా ఎక్కువ అవుతుంది, దానికి ఫ్యాన్స్ అరేంజ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, నా దాంట్లో అలా అరేంజ్ చేశాను. స్టిల్ నాకైతే ఇంకా హీట్ కొంచెం ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫుల్ రన్ ఎక్కువ చేసేటప్పుడు ఎంత టైం అంటే నేనైతే ఆఫ్ సౌండ్తోనే టెస్ట్ చేశాను ఇప్పటివరకు. నాకైతే ప్రాబ్లం అయితే ఏం రాలేదు. అంటే నా వాల్యూమ్లో ఆఫ్ వాల్యూమ్ వరకే పెట్టి టెస్ట్ చేశాను, బాస్ అది, కానీ ప్రాబ్లం అయితే లేదు. ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి నేను 30-030 5 amps, 24-024 5 amps, 12-012 ఇది 1 amp ఇచ్చాడు మీరు మీ దీంట్లోని. సో దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఈ ఛానల్ ఈ 12-012 వచ్చేటప్పటికి నేను జీటెక్ వాళ్ళది ప్రొలాజిక్ బోర్డు ఒకటి వాడాను, అట్ ద సేమ్ టైమ్ డిఎస్పి కిట్ వాడాను. ఓకే, ఈ డిఎస్పి కిట్కి ప్రొలాజిక్కి నేను ఈ 12-012 నుంచి సప్లై తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది ప్లస్ మైనస్, బట్ ఇది డిఎస్పి కిట్కి వచ్చేటప్పటికి +12 -12 మాత్రమే ఉంటుంది. సో నేను ఏంటంటే ప్రొలాజిక్ ఇది డిఎస్పి కిట్కి నేను ఇలాగ ఇచ్చుకున్నాను ఇక్కడ నుంచి మీకు. సో ఇదే దీని నుంచి నేను +- ఇక్కడ కలిపాను అన్నమాట. ఓకే, అలాగే ఇది వచ్చేటప్పటికి జీటెక్ ప్రొలాజిక్ సర్క్యూట్, ఇది డాల్బీ ఐసీతో వచ్చింది. యాక్చువల్లీ ఇది డాల్బీ కాపీ రైటెడ్ ఐసీ, ఒరిజినల్ అయితే కాదు, ఎందుకంటే అది ప్రొడక్షన్ ఆగిపోయి చాలా సంవత్సరాలు అయింది. బట్ ఏంటంటే కాపీ రైటెడ్ ఐసీ. బట్ మనకైతే ఈ ఐసీ అయితే చాలా చక్కగా బోర్డు అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు ప్రొలాజిక్ లేదు నా యాక్చువల్గా అయితే డిఎస్పి కిట్ ఏదైతే కలర్ డిఎస్పి కిట్ జీటెక్ వాళ్ళది ఉందో, ఆ జీటెక్ వాళ్ళ కలర్ డిఎస్పి కిట్లో ప్రొలాజిక్ కరెక్ట్గా లేదు. ఓకే, ఒక్క ప్రొలాజిక్ సిగ్నల్ వచ్చినప్పుడు, అంటే ప్రొలాజిక్ అండ్ డిజిటల్ సిగ్నల్ వస్తే, డిటిఎస్ డాల్బీ డిజిటల్ సిగ్నల్ వస్తే ప్రాబ్లం లేదు. అనలాగ్ ప్రొలాజిక్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రము ఈ డిఎస్పి కిట్లో ప్రొలాజిక్ లేదు. కాబట్టి మనకి అనలాగ్ సిగ్నల్లో డిటిఎస్ కానీ ఇవి ఆడియో ఛానల్ మిక్సప్ అయ్యి వచ్చినప్పుడు అది ప్రొలాజిక్ లేకపోవడం వల్ల మనకి డీకోడ్ కాదు. సో అన్ని ఛానల్లోనే ఆడియో అంటే వాయిస్ కామన్గా అన్నిటిలోని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బట్ ప్రొలాజిక్ లేదు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఇందులో సరౌండింగ్ వస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ సరౌండింగ్ అయితే వస్తుంది. బట్ ఆడియో మాత్రం అన్ని ఛానల్లోనే, అంటే వాయిస్ ఏదైతే మాట కానీ పాట కానీ వచ్చినప్పుడు అదంతా కూడా అన్ని ఛానల్లోనే వస్తుంది. బట్ సరౌండింగ్ అంటే కొన్ని ప్యానింగ్ ఆడియోస్ అవి ఉంటాయి కదా, అవన్నీ సరౌండ్ అయితే బాగానే అవుతున్నాయి ఇప్పుడు. సో అందువల్ల డిఎస్పి కిట్కి నేను ప్రొలాజిక్ బాగుండాలని చెప్పేసి నేను ఇది యూస్ చేశాను అనమాట. ఎందుకంటే మనం పెద్ద హాల్లో కూర్చొని ఉన్నప్పుడు ఏదైనా డిజిటల్ సిగ్నల్ లేనటువంటి డిఎస్పి కానీ డిటిఎస్ కానీ డాల్బీ కానీ డిజిటల్ సిగ్నల్తో రాకుండా అనలాగ్ ఆడియోతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అన్ని ఛానల్లోనే ఆడియో వస్తుంది, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది వినేటప్పుడు. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసమని నేను ప్రొలాజిక్ యూస్ చేశాను. ఓకే, ఈ ప్రొలాజిక్ యూస్ చేసేటప్పుడు కూడా గెయిన్ బోర్డు వాడాను, ఎందుకంటే నాకు ఆడియో ఈ ప్రొలాజిక్ నుంచి గెయిన్ తక్కువ వస్తుంది. ఎందుకంటే కంపారిటివ్లీ డిఎస్పితో నాకు కంపేర్ చేస్తే తక్కువ ఉంది. కాబట్టి డిఎస్పితో వచ్చిన దాన్ని మనం మాడిఫై చేయకుండా అలాగే ఉంచి నేను అందులోంచి లెఫ్ట్ రైట్ ఛానల్స్ నుంచి జీటెక్ దీనికి ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, ప్రొలాజిక్కి ఇన్పుట్ ఇచ్చాను, ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఛానల్లో అనలాగ్ ఆడియో మనకి ప్రొలాజిక్కి ఇన్పుట్ అవుతుంది. సో ఈ అనలాగ్ సిగ్నల్ నుంచి ప్రొలాజిక్ అయ్యి
మనకి 5 ఛానల్స్ మళ్ళీ సబ్ అవన్నీ డివైడ్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ప్రకారం మనకి కరెక్ట్గా సబ్ ఇవన్నీ కూడా డివైడ్ అయ్యి ప్రాపర్గా వస్తుంది. కాకపోతే నేను గెయిన్ కంట్రోల్ చేయడం కోసం అలాగే బూస్టప్ చేయడం కోసం కూడా రెండాటికి వాడాను నేను. ఇక్కడ ఒకటి సబ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి బూస్ట్ అయ్యి బాగా హెవీగా ఉంది, దాన్ని తగ్గించడం కోసం వాడాను. అలాగే మిగిలిన ఛానల్స్ అన్నీ బూస్ట్ చేయడం కోసం వాడాను అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నేను మరి ఇప్పుడు డిఎస్పి నుంచి వచ్చినటువంటి 5.1 అలాగే మనకి ప్రొలాజిక్ నుంచి వచ్చినట్టు 5.1 రెండిట్లో ఏదో ఒక ఇన్పుట్ని మనం అవుట్ తీసుకొని మన యాంప్లిఫైయర్కి ఇన్పుట్ కింద ఇస్తాం. సో దానికోసం ఏం చేశానంటే ఒక మాస్టర్ వాల్యూమ్ని అనలాగ్ మాస్టర్ వాల్యూమ్ని పెట్టాను. అంటే మనకి ఇక్కడ చూపిస్తాను, అది మీకు మాస్టర్ అనలాగ్ వాల్యూమ్ పెట్టాను. దానికి సబ్ ఇన్పుట్ ఇవ్వడం కోసం ఏం చేశానంటే ఇక్కడ సబ్ ప్రియాంప్ వాడాను. సబ్ ప్రియాంప్ ఒకటి వాడాను. అట్ ద సేమ్ టైము ప్రొలాజిక్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా ఒకటి సబ్ ప్రియాంప్కి ఇచ్చాను, ఇంకొకటేమో డైరెక్ట్గా అనలాగ్ ఇన్పుట్కి ఇచ్చేసాను అనమాట. ఓకే, ఇలా డైరెక్ట్గా ఒకటి, సారీ ఇక్కడ డయాగ్రామ్ తప్పుపడింది, ఇది ఉండదు. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఇది తీసుకెళ్ళి ఇలా డైరెక్ట్గా నా మాస్టర్ వాల్యూమ్కి ఇచ్చాను. అలాగే మనకి ఇక్కడ డిటిఎస్ బోర్డు ఏదైతే ఉందో మనకి మెయిన్ బోర్డు జీటెక్ వాళ్ళది చూద్దరు కానీ మీరు లోపల దీంట్లోని. ఇందులో దీని నుంచి వచ్చిన దాని సబ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని సబ్ ప్రీకి ఇచ్చాను. లెఫ్ట్ రైట్లు తీసుకొని సబ్ ప్రీకి ఇచ్చాను. ఈ సబ్ ప్రీ నుంచి డైరెక్ట్గా నేను మళ్ళీ మాస్టర్ కంట్రోల్కి ఇచ్చాను అనమాట. ఓకే, కాకపోతే ఈ మధ్యలో ఒక రిలేస్ వాడాను నేను. ఓకే, నేను చూపిస్తాను. ఈ సబ్బుకి ఈ 2 సబ్బుల్ని మిక్స్ చేయడం కోసం అని చెప్పేసి ఒక రిలే వాడాను. ఆ రిలే ద్వారా ఏం చేశానంటే నేను ఆడియో ఎప్పుడైతే నార్మల్ అనలాగ్ కంటెంట్ వస్తుంది, ప్రొలాజిక్ రావట్లేదు అన్న ఆడియో ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఓవర్ చేసుకోవడానికి ఒక టచ్ కంట్రోల్ స్విచ్ని యూజ్ చేశాను. ఆ టచ్ కంట్రోల్ స్విచ్ ద్వారా నేను ఏం చేశానంటే దీనికి ఇన్పుట్ అవుతుంది, ఇన్పుట్ అయింది ఇక్కడ వెళ్తుంది 2లోకి, ఈ 2 నుంచి మళ్ళీ అవుట్ అయ్యి మనకి యాంప్లిఫైయర్కి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్కి కనెక్షన్స్ వెళ్తాయి అన్నమాట. అయితే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఈ మధ్యలో బాస్ ట్రిబుల్ బోర్డ్స్ వాడాను అనమాట. ప్రతిదానికి కూడా బాస్ ట్రిబుల్ బోర్డు వాడాను నేను. ఎందుకంటే దీని నుంచి వచ్చే ఏదైతే ఇన్పుట్ ఉందో ఇక్కడ అవుట్లోకి వచ్చేటప్పటికి బాస్ ట్రిబుల్ బోర్డు ద్వారా మనకి మాస్టర్ వాల్యూమ్కి ఇన్పుట్ కింద వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీరు లోపల ఎలా ఉందన్నది చూద్దాం. ఇంకొకటి ఈ డిఎస్పి కిట్లో ఆక్స్, ఆప్ట్, కోయాక్సల్, HDMI 1, HDMI 2 అలాగే HDMI 3 ఉంటుంది. ఒక ఆర్క్ ఇన్పుట్ కింద ఇవ్వడానికి కూడా ఉంటుంది. HDMI ఆర్క్ కూడా ఉంటుంది. అది రిమోట్లో మీకు కనబడుతుంది. మీకు ఈ పక్కన రిమోట్ చూస్తున్నారు కదా, ఈ రిమోట్లో చూసేటప్పటికి HDMI 1, HDMI 2, HDMI 3 ఆర్క్ ఇన్పుట్ ఒకటి ఉంటుంది. అంటే ఇదే ఆర్క్ HDMI ఏదైతే ఉందో అదే అవుట్ కింద పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు వేరే డివైస్ నుంచి ఇన్ కింద తీసుకోవాలంటే దీన్నే ఆర్క్ కింద యూస్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే ఆక్స్, బ్లూటూత్ ఉంది, ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంది, అది 5.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి యూఎస్బి, డైరెక్ట్గా యూఎస్బి పెన్ డ్రైవ్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మనకి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో SSD హార్డ్ డిస్క్లు అవి కనెక్ట్ చేసుకున్నా బాగానే పనిచేస్తుంది. నేనైతే చెక్ చేశాను, బాగానే ఉన్నది. యూఎస్బి నుంచి కూడా బాగానే చెక్ ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఫార్మాటింగ్ అది ప్రాపర్గా చేసుకోవాలి, అప్పుడే ఇది రికగ్నైజ్ చేస్తుంది. FAT32తో ఫార్మాట్ అయ్యి ఉండాలి, ఉంటే పనిచేస్తున్నాయి, ప్రాబ్లం లేదు. ఇక మీరు ఇది నార్మల్ రిమోట్ మనకి డిఎస్పి కిట్తో వచ్చిన రిమోట్. సో వాల్యూమ్ కంట్రోల్ అది దీంట్లోనే ఉంది. అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ ఇది అప్ అండ్ డౌన్స్ అవి చేసుకోవాలంటే ఏదైనా సెలెక్టర్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. సెలెక్టర్ అంటే ఇప్పుడు వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయనుకోండి, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఇవన్నీ అప్ అండ్ డౌన్స్, అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా వీటి ద్వారా అప్ అండ్ డౌన్ చేసుకొని సెలెక్షన్ సెంటర్ బటన్తో సెలెక్షన్ చేసుకొని చేసుకోవచ్చు.
అలాగే మీకు ఇక్కడ ఏంటంటే ఇందులో కంట్రోల్స్ ఉన్నాయి, కొన్ని కంట్రోల్స్ అన్నీ ఇందులో. మీరు ఈ కలర్ డిఎస్పి కోసం చాలామంది యూట్యూబ్స్ చేశారు, సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోండి. బట్ నేనైతే అంతగా దీనికోసం అయితే చేయలేదు, అంటే యాంప్లిఫైయర్లో యూజ్ చేయడం అయితే చేశాను కాబట్టి దానికోసం చెప్తాను. అలాగే నేను ఇక్కడ 5.1 ఎక్స్టర్నల్ ఇన్పుట్ కూడా తీసుకున్నాను. ఎక్స్టర్నల్ ఇన్పుట్ కూడా డైరెక్ట్గా సెలెక్టర్ 2 మీదే కనెక్ట్ చేస్తాను ఇన్పుట్ కింద. ఎందుకంటే నాది ఎక్స్టర్నల్ ఇచ్చినప్పుడు నేను ఎలాగ ఇంటర్నల్ వాడను కాబట్టి నేను ఆర్క్ కానీ లేకపోతే ఇంక వేరే ఏదైనా దాంట్లో మోడ్లో పెట్టేసుకుంటే నాకు డిఎస్పి కిట్ నుంచి కూడా సిగ్నల్ రాదు, ఇంకేముండదు. బట్ ఎక్స్టర్నల్ నుంచి ఇన్పుట్ వస్తుంది, ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ బాస్ ట్రిబుల్ బోర్డ్ నుంచి మళ్ళీ ఆ యాంప్లిఫైయర్కి సిగ్నల్ వెళ్తుంది. ఓకే, నేను జనరల్గా అయితే బాస్ ట్రిబుల్ బోర్డ్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి రూమ్లో ఒక పెద్ద హాల్లో పెట్టినప్పుడు మనకి అన్ని డైరెక్షన్లోని ఎలా ఉండాలి, ఏంటి వాల్యూమ్ కంట్రోలింగ్ అది ఎలా ఉండాలి అన్నదాన్ని చూసుకోవాలంటే దానికి బాస్ ట్రిబుల్ బోర్డు ద్వారా ట్యూన్ చేసుకోవడానికి వస్తుంది. సో అందుకనే నేను బాస్ ట్రిబుల్ బోర్డ్స్ యూజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ క్యాబినెట్ కూడా నేను జీటెక్ వాళ్ళదే తీసుకున్నాను. కలర్ డిఎస్పితో వచ్చినటువంటి ఫ్రంట్ ప్యానల్ జీటెక్ వాళ్ళదే. కాకపోతే నేను ఈ ఫ్రంట్ కంట్రోల్స్ కోసం అని చెప్పి నేను ఆల్టర్ చేసుకున్నాను ఇది, ఎందుకంటే నాకు బాస్ ట్రిబుల్ బోర్డ్స్ వాడాను. ప్రతి ఛానల్కి లెఫ్ట్ రైట్ అంటే లేబులింగ్ అది పెట్టలేదు. ఇది వచ్చేసి రేర్ అంటే సరౌండ్ ఛానల్స్, ఇది వాల్యూమ్, బాస్, ట్రిబుల్. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సెంటర్ దానికి బాస్, ట్రిబుల్. ఓకే, ఇది ఎనలాగ్ మాస్టర్ వాల్యూమ్ అని చెప్పాను కదా, ఇది మాస్టర్ వాల్యూమ్. నేను ఇది యూస్ చేసింది మాస్టర్ వాల్యూమ్ ఎనలాగ్. ఇది ఈ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ వాల్యూమ్ ఉంది కదా, ఇది మనం రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం మినిమం మాస్టర్ వాల్యూమ్ సెట్ చేసుకొని తర్వాత రిమోట్లో మనకి ఎంత కావాలంటే అంత తగ్గించుకొని పెట్టుకోవచ్చు. మనకి ఇంకా హెవీగా కావాలనుకున్నప్పుడు మాస్టర్ వాల్యూమ్లో మెయిన్ ఎనలాగ్ మాస్టర్ వాల్యూమ్లో మనం పెంచుకొని మనకి ఎంత యాంప్లిఫికేషన్ కావాలంటే అంత యాంప్లిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ యువతలది వచ్చేటప్పటికి సబ్ వాల్యూమ్ కంట్రోల్, సబ్ వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇచ్చాను. ఇది ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయితే నేను చూస్ చేసుకోలేదు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ యూజర్స్ జనరల్గా నాకు తెలిసి అయితే అంత ప్రాపర్గా సెట్ చేసుకోలేరు వాళ్ళు దాంతో ఏంటంటే మళ్ళీ క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నాయని ఇవన్నీ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అందుకని అలాంటివి లేకుండా నేను సర్టెన్ వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇంటర్నల్ బోర్డులోనే సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనము ఇవి వచ్చేటప్పుడు బాస్ ట్రిబుల్ బోర్డు, ఇవి సెల్కాన్ కంపెనీ వాళ్ళు సేల్స్ చేస్తున్నటువంటిది బోర్డ్స్, బాస్ ట్రిబుల్ బోర్డ్స్ మీకు కనబడుతుంటాయి. 3 ఆప్ యాంప్స్ వాడారు. 3 ఆప్ యాంప్స్ వాడి దీనికి మాత్రము డ్యూయల్ పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. మామూలు పవర్ సప్లై అయితే పనిచేయదు. డ్యూయల్ పవర్ సప్లై ప్లస్ ఆర్ మైనస్ 15 వోల్ట్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే గ్రౌండ్. ఓకే, ఇంకా ఇక్కడ పోతే మీరు ఇంకా 5 ఛానల్స్ టెక్నికల్ కుమార్ యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది. ఓకే, ఇది వాళ్ళ పవర్ సప్లై ఈ కార్నర్లో ఇచ్చారు, ఇక్కడ కనెక్ట్ చేసాము రైలింగ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఛానల్ 1, ఛానల్ 2 అలా 5 ఛానల్స్. ఇవి 5 ఛానల్స్ ఫ్రంట్, లెఫ్ట్, సెంటర్ ఇందాక చూసారు కదా దాంట్లో అలా అనమాట. మీకు అనలాగ్ ప్రొలాజిక్ బోర్డ్ ఇది. నేను మీకు ఇక్కడ చూస్తే మీకు బోర్డ్ క్లియర్గా ఐసీ మీద కూడా అనలాగ్ డివైసెస్ అని చెప్పి రాసి ఉంటుంది. మీకు ఎస్ఎండి మీద సర్క్యూట్ దాని మీద రాశారు చూడండి, ఈ చిప్ మీద క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇది దీనికి వచ్చేటప్పటికి లెఫ్ట్ రైట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సరౌండింగ్, ఫ్రంట్, లెఫ్ట్ ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. అలాగే చివరి 3 కూడా మనకి యాక్చువల్గా అయితే సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా 12 ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చి తీసుకోవచ్చు. బట్ నాకేంటంటే 12 డైరెక్ట్గా ఇచ్చినప్పుడు నాకు హమ్మింగ్స్ వచ్చాయని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 12 ట్రాన్స్ఫార్మర్ నుంచి యావరేజ్గా 15 వోల్ట్స్ దగ్గర వరకు వస్తుంది మనకి ఫిల్టరింగ్ రెక్టిఫైర్ వాడిన తర్వాత. సో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఐసీస్ వాడి 2 రెక్టిఫైర్ కంట్రోలర్ ఐసీస్
ఓకే, వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటారు కదా, వోల్టేజ్ రెగ్యులేటర్స్ రెండు 7812 అండ్ 7912 ఐసీ, ఇది ట్రాన్సిస్టర్స్, రెగ్యులేటర్ ట్రాన్సిస్టర్స్ ఇవి వాడి దీని ద్వారా అంటే ఒక రకంగా ఐసీ అనే చెప్పుకోవచ్చు. ఇంటిగ్రల్ లోపల రెక్టిఫైర్ రెగ్యులేటరీ సంబంధించిన యాంప్లిఫికేషన్స్ ఇవి ఉంటాయి ఇందులో, ఇంటర్నల్ డిజైన్ అయితే. బట్ ఏంటంటే ట్రాన్సిస్టర్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనకి ట్రాన్సిస్టర్ కింద చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఈ రెగ్యులేటర్ ఐసీస్ అని అంటారు జనరల్గా. ఈ రెగ్యులేటర్స్ని ఇది 12012, ఇది 12 ప్లస్ మైనస్ది, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి 6 మైనస్. ఓకే, అలా అనమాట. ఇది 6ది, ఇది +6 ప్లస్ మైనస్ 2. ఓకే, దీంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇన్పుట్ మాస్టర్ వాల్యూమ్ అంటే నేను ఇక్కడ నుంచి వచ్చిన దీన్ని సెలెక్టర్ స్విచ్ అని చెప్పాను కదా, ఈ సెలెక్టర్ స్విచ్కి ఇచ్చాను. సెలెక్టర్ స్విచ్లో దీనికి చూస్తారు కదా మీరు, ఇక్కడ నుంచి వైర్ ఏదైతే ఉందో ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా సెలెక్టర్కి ఇచ్చాను. సెలెక్టర్ నుంచి మీకు ఇలా సెలెక్టర్కి వచ్చింది. ఫస్ట్ది ఛానల్ 1కి వెళ్ళింది, నెక్స్ట్ అది వచ్చేటి మనకి ఛానల్ 2కి వచ్చింది. ఛానల్ 2కి మనం దీని నుంచి మన ఏదైతే ఎనలాగ్ ప్రొలాజిక్ సిగ్నల్ ఉందో దాని నుంచి తీసుకొని నేను గెయిన్ బోర్డు వాడాను. గెయిన్ బోర్డులో సబ్కి వచ్చేటప్పటికి నేను గెయిన్ తగ్గించాను, మిగిలినవన్నీ హైలో పెట్టుకున్నాను మ్యాచింగ్ కోసం. ఓకే, అలాగే దీని నుంచి దీనికి సెకండ్ ఛానల్కి ఇన్పుట్ కింద ఇచ్చాను. సెలెక్టర్లో అవుట్పుట్ ఇది. ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా నాకు ఇక్కడ మీరు చూస్తే ఫ్రంట్ బాస్టల్ బోర్డు, అలాగే లెఫ్ట్ రైట్ బాస్టల్ బోర్డు, అదే రేర్ బాస్టబుల్ బోర్డు, సరౌండ్ ఛానల్స్ కదా. అలాగే ఇదేమో సెంటర్ ఛానల్ది. ఇందులో ఇంకొక ఛానల్ ఐడియల్గా ఉంది, దీన్ని కనెక్ట్ చేయలేదు. అలాగే నేను సబ్కి చాలామంది నాకు లాస్ట్ టైం వీడియోలో అడిగారు. సబ్కి నేను వచ్చేటప్పటికి మాసాన్ బోర్డు వాడాను. ఇది బాసాన్ కంపెనీ వాళ్ళది 200 వాట్ మాస్ఫెట్ 4 ట్రాన్సిస్టర్ మాస్ఫెట్ బోర్డ్ అనమాట. ఆడియో అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా క్లారిటీ అయితే బాగుంది. సబ్ బాస్ అయితే హెవీ బాస్ వస్తుంది. సో అది ఇంకొక బోర్డు నేను ఎక్స్ట్రా కూడా ప్రొవిజన్ చేసి ఉంచాను. ఈ ఆల్రెడీ కనెక్షన్స్ పెట్టాను ఇక్కడ, నేను మాడిఫై చేసి ఆల్రెడీ. ఇది వచ్చేసి 7.2 ఎక్స్టర్నల్. వన్ కేస్ కస్టమర్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్టర్నల్ ఏమైనా ఫ్యూచర్లో డిజిటల్ రిసీవర్ ఏమైనా తీసుకొని ఉంటే ఆ రిసీవర్కి ఇవ్వడానికి మనం ఇది పనిచేస్తుందని చెప్పేసి యాంప్లిఫైర్ కింద దీన్ని యూస్ చేసుకుంటారు, దాన్నేమో డిజిటల్ రిసీవర్ కింద యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడానికి వస్తుందని చెప్పేసి అది కూడా ప్రొవిజన్ చేశాను. కాకపోతే ఇంకా సాకెట్స్ ఫిక్స్ చేయాలి. అక్కడ సాకెట్స్ ఎంటీ ఉన్నాయి కదా, అక్కడ రెండు సాకెట్లు దీనికోసం పెట్టాలి. అదే ఎక్స్టర్నల్ ఇన్పుట్ అని చెప్పాను కదా, ఇది ఎక్స్టర్నల్ ఇన్పుట్. ఇక్కడ వచ్చేటప్పటికి జీటెక్ వాళ్ళది బోర్డు, ఇది కలర్ డిఎస్పి కిట్ది. దీని నుంచి మనకి ఒక కేబుల్ వచ్చింది. కేబుల్ డైరెక్ట్గా కింద నుంచి మనకి ఇక్కడ డిఎస్పి కిట్కి కనబడుతుంది కదా. సారీ, లైటింగ్ లేదు, నేను ఆపోజిట్లో కూర్చున్నాను. ఓకే, ఇక్కడ ఇది డిఎస్పి బోర్డు. ఇది ఆ డిఎస్పి బోర్డులో దానికి అలా కనెక్షన్ అయ్యింది. ఓకే, చేయడానికి ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే పవర్ సప్లైకి వచ్చేటప్పటికి నేను టార్డైల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను. దీని హీట్ అయితే చాలా తక్కువ, హీట్ ఎక్కదు అంత వేగంగా, చాలా తక్కువ హీట్ ఎక్కుతుంది. 24/0/24 amps, 30/0/35 amps, అలాగే 12/0/12 1 amp, ఇంకొక 1 amp 0/12 కూడా 1 amp ఇచ్చారు. సో దీన్ని తీసుకొని ఇలా ఇచ్చామన్నమాట. ఇది 30/0/30 ఇది వచ్చేసి రెక్టిఫైర్ బోర్డు ప్లస్ ఫిల్టర్ కెపాసిటర్స్ బోర్డు. ఇది వచ్చేటప్పటికి నేను మిగిలిన ఛానల్స్ అన్నిటికి 4 కెపాసిటర్స్ యూస్ చేసి దానికి రెక్టిఫైర్ బోర్డు వెనకాతల డయోడ్స్తో డిజైన్ చేసింది.
సో నాకు ఈ రెక్టిఫైర్ వాడినప్పుడు నాకు కొంచెం హీట్ అనిపిస్తుంది, బట్ డయోడ్స్ వాడితే నాకు అంత హీట్ అనిపించలేదు. ఈ రెక్టిఫైర్ వాడాను ఫస్ట్లో, వాడినప్పుడు హీట్ ఎక్కుతుంది. సో నేను అందుకని చెప్పేసి డయోడ్సే వాడాను. డయోడ్స్తో నాకు ఏ ప్రాబ్లం లేదు. మామూలుగా అయితే దీంతో ప్రాబ్లం అనిపించింది. ఇకపోతే నేను ఇందాక చూపించాను కదా, ఇది 2 రిలేలు వాడాను. ఒక రిలే వచ్చేసి ఈ సెలెక్టర్ది స్విచ్చింగ్ చేయడానికి, అంటే సెలెక్టర్ మనకి ఒకసారి ఫస్ట్ ఇనీషియల్గా పవర్ ఆన్ చేయగానే కలర్ డిఎస్పి నుంచి ఇన్పుట్ని డైరెక్ట్ ఇన్పుట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అది ఈ రిలే ద్వారా అది మనకి ఎనలాగ్ ఏదైతే ఎనలాగ్ బోర్డు ఉందో ఈ బోర్డు నుంచి మనకి డైరెక్ట్గా ఇన్పుట్ వస్తుంది అన్నమాట. ఓకే, అది అలాగే దీనికి మళ్ళీ సబ్ ఊఫర్ మిస్ మ్యాచ్ వచ్చింది కాబట్టి నేను ఏం చేశానంటే ఇందులో ఇక్కడ ఈ బోర్డులో చూస్తే మీరు సబ్ ప్రీసెట్ ఉంది కదా, దీనికి నేను ఈ బోర్డు నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి ఇన్పుట్ దీనికి ఇచ్చాను. ఇక్కడ నుంచి తీసుకొని డైరెక్ట్గా నేను ఒక రిలే కనెక్ట్ చేశాను. ఓకే, సెకండ్ది వచ్చేసి సెంటర్ది వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్కి వెళ్ళింది, మనకి సబ్ వాల్యూమ్ కంట్రోల్కి వెళ్ళింది. ఇంకొక పిన్ వచ్చేసి ఈ మహారాజా బోర్డు నుంచి వెళ్ళింది అనమాట. ఓకే, ఎందుకంటే మహారాజా బోర్డు మనకి లెఫ్ట్ రైట్ నేను డైరెక్ట్గా ఇక్కడ ఈ బోర్డు నుంచి వచ్చేటువంటి లెఫ్ట్ రైట్ తీసుకొని మనకి ఏదైతే కలర్ డిఎస్పి నుంచి వచ్చిన లెఫ్ట్ రైట్ ఉందో అది ఆ లెఫ్ట్ రైట్ నుంచి నేను మహారాజా బోర్డుకి ఇచ్చాను. JBL మీకు కనబడుతుంది కదా, మహారాజా JBL 1500 వాట్స్ దీనికి. ఓకే, దీనికి వెళ్ళింది. ఇక్కడ నుంచి మనకి ఈ రిలే ఆపరేట్ అంటే ఫస్ట్ టైం పవర్ ఆన్ అవ్వగానే ఫస్ట్ 2 కనెక్ట్ అయి ఉంటాయి. సో మహారాజా బోర్డు నుంచి ఇన్పుట్ వెళ్తుంది. ఎప్పుడైతే నేను దీన్ని యూజ్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు సబ్ ఇన్పుట్ దీని నుంచి రిలే ద్వారా మళ్ళీ వాల్యూమ్ కంట్రోల్కి వెళ్తుంది. సో అందుకని నేను దీనికి ఏం చేశానంటే మనం మాన్యువల్గా ఆన్ ఆఫ్ స్విచ్లు ఇచ్చే కంటే నేను ఏం చేశానంటే కొంచెం బాగుండాలని చెప్పేసి టచ్ కంట్రోల్ పెట్టాను. సో ఇక్కడ యాక్చువల్గా ప్రింటింగ్ స్టిక్కర్స్ పెట్టాలనేది ఉంది, ఇంకా అవన్నీ ప్రింటింగ్కి ఇవ్వాలి. సో ప్రస్తుతానికి అయితే ఈ టచ్ కంట్రోల్ పెట్టాను. మీకు జస్ట్ టచ్ చేస్తే ఆన్ అవుతుంది అన్నమాట. ఇండికేటర్లు ఏం పెట్టలేదు ప్రస్తుతానికి, జస్ట్ ఇంకా కంప్లీట్గా అంటే ఇంకా చిన్న మైనర్ వర్క్స్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు మీకు జస్ట్ మామూలుగా ఆన్ చేస్తాను. ఆన్ చేయగానే మీకు ఇలా జీటెక్ లోగోతో ఇది ఆన్ అవుతుంది. డైరెక్ట్గా బ్లూటూత్లోకి వస్తుంది. బ్లూటూత్ లాస్ట్ ఏదైతే ఆన్ చేసి ఉంచామో ఆ మోడ్లోకి డైరెక్ట్గా వస్తుంది. సో మనకు అక్కడ నుంచి ఆడియో ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ప్లే చేయడానికంటే నేను సేమ్ దీనిలోనే కనెక్ట్ అయి ఉంది. నాకు ఈ మొబైల్కే కాంటాక్ట్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఆడియో అయితే ప్లే చేయలేను. బట్ మీరు ఇది అలాగే ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ సెలెక్టర్లో కోయాక్సల్ కానీ ఇది కానీ మనం డైరెక్ట్గా ఏంటంటే ఆర్క్ కానీ రిమోట్ ద్వారా సెలెక్ట్ చేసుకొని డిస్ప్లేలో ఇలా మారుతూ ఉంటుంది. అలాగే వాల్యూమ్కి వచ్చేటప్పటికి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ ఛానల్ అన్నీ ఇండివిజువల్గా చేసుకోవాలన్నా ఒకేసారి తగ్గించుకోవాలన్నా చేసుకోవచ్చు. లేదు మనకి సెలెక్షన్ కావాలంటే ఇలాగ అప్ అండ్ డౌన్ క్లిక్ చేయగానే మీకు ఇలా దీంట్లో అప్ అండ్ డౌన్ క్లిక్ చేయగానే మీకు అక్కడ సెలెక్షన్లోకి మారుతుంది. ఓకే, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఈ బటన్లో లెఫ్ట్ ఫ్రంట్ ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చు. కొంతమంది వీడియో బాగా తీయట్లేదు అంటారు, సారీ, నేను ఒక హ్యాండ్తో పట్టుకొని తీస్తున్నాను. ఓకే, మరి ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అలా. సో కాకపోతే ఇందులో ఈ డిఎస్పి కిట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ రేంజ్ ఆడియో స్పెక్ట్రమ్ అన్ని ఛానల్లోనే వస్తుంది. ఓకే, ఎప్పుడైతే డిజిటల్ సిగ్నల్ ఉండదో అప్పుడు మాత్రము ఫుల్ రేంజ్ ఆడియో స్పెక్ట్రమ్ అన్ని ఛానల్లో వస్తుంది. అయితే సమ్ ప్యానింగ్ అయితే కనబడుతుంది, బట్ ఏంటంటే డిజైన్
పరంగా చూస్తే ప్రొలాజిక్ డిజైనింగ్ కరెక్ట్గా చేయలేదు అనిపించింది. అది చేసుంటే ఈ కిట్ తిరగలేకుండా ఉన్నాం. బట్ ఈ కిట్ తీసుకున్న వాళ్ళందరూ కొంచెం ఫీడ్బ్యాక్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇందులో ప్రొలాజిక్ రావట్లేదండి, అన్నిటిలోని సౌండ్ వచ్చేస్తుంది, ఆడియో వస్తుంది అని చెప్పారు. నేను కూడా ఫస్ట్ తీసుకునేటప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. తర్వాత కొంతమంది వీడియోస్ ఒకలో ఇద్దరు పెట్టారు, అందరూ పెట్టలేదు. మిగిలిన వాళ్ళందరూ కమర్షియల్గా సేల్ చేసుకునే వేలోనే పెట్టారు. ఒక్కరు మాత్రము ఇందులో ప్రొలాజిక్ పని చేయట్లేదు, ఆడియో అన్నిట్లో వస్తుంది అని చెప్పి కామెంట్స్ పెట్టారు. అది నేను ఈ కిట్ తీసుకున్న తర్వాత చూశాను. అది నా బ్యాడ్ లక్. బట్ ఎనీవే, నేను నాకు ఆల్రెడీ నాకున్న నాలెడ్జ్తో నేను ఆల్రెడీ అనలాగ్ సిగ్నల్ ఏదైతే డాల్బీ డిజిటల్, డాల్బీ డిటిఎస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. అది ప్రొలాజిక్ అంటే ఆ అనలాగ్ సిగ్నల్ ఏదొచ్చినా డీకోడ్ చేస్తుంది. సో అందువల్ల అయితే నాకు ప్రాబ్లం లేదు. అలాగే నేను అక్కడ సెలెక్టర్ చూసుంటారు, అది 8 ఛానల్ సెలెక్టర్ వాడాను. అదే మీకు ప్రొటెక్షన్, స్పీకర్ ప్రొటెక్షన్ అని చెప్తుంటారు కదా, స్పీకర్ ప్రొటెక్షన్ 8 ఛానల్ది యూస్ చేశాను. అందులో లాస్ట్ రెండు వచ్చేసి నేను 7.1కి ఆల్రెడీ ప్రొవిజన్ చేశాను. ఓకే, ఈ 8 ఛానల్ రిలే కాబట్టి నాకు 7.1 ఈజీగా కనెక్ట్ అయిపోయింది, ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఓకే, ఇంకేమైనా మిస్ అయ్యానా? అలాగే ఈ ఫ్యాన్స్ వచ్చేటప్పటికి నేను 3 ఫ్యాన్స్ వాడాను. ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ ఈ యాంప్లిఫైర్కి డైరెక్ట్గా స్ట్రైట్గా ఒక ఫ్యాన్ వాడాను. అయితే ఫ్యాన్స్ అన్నీ కూడా లోపలికి ఎయిర్ త్రో చేసి ఈ ఒక్క ఫ్యాన్ మాత్రము ఎగ్జిట్ పెట్టాను. అలాగే దానికి ఇది సబ్వూఫర్కి ఆపోజిట్లో ఫ్యాన్ ఇంకోటి ఉంది వెనకాతల బ్యాక్ సైడ్కి, దాని నుంచి వచ్చే ఎయిర్ని ఇమీడియట్గా బయటికి పంపించడానికి ఇది ట్రై చేస్తుంది. సో ఈ ఫ్యాన్ ట్రై చేస్తుంది, ఇమీడియట్గా కూలింగ్ అవుతుంది. అదైతే నాకు ఓకే అనిపించింది. నేను ఆల్రెడీ ఈరోజు ఆఫ్ వాల్యూమ్తో టెస్ట్ చేశాను, నాకేమీ ప్రాబ్లం అనిపించలేదు. ఎక్కడ కూడా ఫేడింగ్ కానీ అది కానీ ఏమీ అవ్వలేదు వాల్యూమ్లో. అంత చాలాసేపు వాడాను, బాగానే ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి చాలా హమ్మింగ్ అది వస్తూ ఉంటుంది, కానీ నాకు ఈ డిజైన్ ఇలా చేసినప్పుడు నాకైతే హమ్మింగ్ అయితే రాలేదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్నిటి దగ్గర గ్రౌండింగ్ అనేది కామన్గా వాడడానికి ట్రై చేశాను. ఎక్కడా కూడా ఒక బోర్డు నుంచి ఇంకో బోర్డుకి, ఇంకో బోర్డు నుంచి ఇంకో బోర్డుకి అలా లూప్ చేయలేదు. అలా లూప్ చేస్తే మీకు హమ్మింగ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పవర్ సప్లై అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బోర్డుకి ఇచ్చాను అనుకోండి, యాంప్లిఫైర్ బోర్డుకి, ఈ బోర్డు నుంచి మళ్ళీ 24 వోల్ట్స్ కానీ 12 వోల్ట్స్ కానీ దీని నుంచి డివైడ్ చేసుకొని అలా ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ దీనికి ఎక్కడా కూడా మళ్ళీ దీని నుంచి ఇన్పుట్ తీసుకోవడం ఉండదు. ఓకే, అలాగే ఇక్కడ 12012కి ఇది వాడాను. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చినటువంటి రెక్టిఫైర్ నుంచి వచ్చినటువంటి లీడ్స్ ఇవి. ఇక్కడ నుంచి 12012 మీరు చూస్తున్నారు కదా సిగ్నల్. నేను యాక్చువల్గా ఇది బోర్డు కూడా ఆల్టర్ చేశాను, ఎందుకంటే నాకు ప్రాపర్ యాంప్రేజ్ రావట్లేదు. రెసిస్టర్స్ ఇచ్చి 3030కి కానీ దానికి కనెక్ట్ చేసి ఇస్తే నాకు ప్రాపర్ యాంప్రేజ్ రావట్లేదు. ఆ డిఎస్పి కిట్ ఏదైతే ఉందో అలా రెసిస్టర్తో కనెక్ట్ చేసి ఇచ్చినప్పుడు పని చేయట్లేదు నాకు. అందుకని నేను డైరెక్ట్గా 12012 నుంచి తీసుకొని డైరెక్ట్గా ఇచ్చాను. సో నాకు ఇప్పుడైతే హమ్మింగ్ లేదు. అలాగనే మరి హెవీ వాయిస్, హెవీ వాల్యూమ్, కంప్లీట్ ఎండింగ్ వాల్యూమ్ పెట్టినప్పుడు నాకు హిస్ సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. దానికి మీరు ట్రిపుల్ కంట్రోల్ చేసుకుంటే, ట్రిపుల్ వాల్యూమ్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా హిస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి హమ్మింగ్ అయితే లేదు. హమ్మింగ్ ఉంటే ప్రాబ్లం, హమ్మింగ్ అయితే లేదు. ఓన్లీ హిస్ మాత్రము ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ట్విట్టర్లోంచి గజల్ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కంపల్సరీగా హిస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి దాన్ని కాంపనెంట్ ట్రిపుల్ కాంపనెంట్ ఎప్పుడైతే వాల్యూమ్ కంట్రోల్ ద్వారా తగ్గించుకుంటామో మనకి కరెక్ట్గా మన రూమ్ని బట్టి తగ్గించుకోవాలి, దాన్ని బట్టి తగ్గించుకుంటే సరిపోతుంది. అదే మీరు సెట్కి దూరంగా కూర్చుంటే ఆ హిస్ కూడా మీకేం పెద్దగా వినపడదు. అదైతే నేనైతే చెప్పగలను.
ఇంకా వేరే అయితే ఏం లేదు. టచ్ కంట్రోల్లో మీకు ఇక్కడ ఇలా నేను ఇక్కడ టచ్ చేస్తే మారుతుంది. మీకు ఇది ఫస్ట్ టైం కొంచెం నాయిస్ వస్తుంది, బట్ రెండోసారి రాదు. మీరు చూస్తున్నారు కదా రిలే, నేను టచ్ చేస్తుంటే ఇక రిలే లైట్లు వెలుగుతున్నాయి. సో జస్ట్ టచ్ అయినప్పుడు రిలే స్విచ్చింగ్ సౌండ్ వస్తుంది. అది మీద నా క్యాబినెట్ వేసేస్తే ఆ రిలే సౌండ్ కూడా ఉండదు, మనకి స్మూత్గా స్విచ్ ఓవర్ అయిపోతుంది. కానీ ఫస్ట్ టైం మాత్రము జస్ట్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి కొంచెం నాయిస్ వస్తుంది, రెండోసారి అది రాదు. ఓకే, దానివల్ల అయితే స్పీకర్ అయితే ఏం డ్యామేజ్ కాదు, అంత లెవెల్ ఆఫ్ వాయిస్ అయితే రాదు. సో ఇంతటితో ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ వీలైనంత మటుకు కట్ చేయడానికి ట్రై చేసి చూస్తాను, లేదంటే యాజ్ యూజ్గా అప్లోడ్ చేస్తాను. నేనైతే యూట్యూబర్ని కాదు, దయచేసి యూట్యూబర్ మోడ్లో ఎవరో చూసి నన్ను కామెంట్స్ చేయకండి. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాను. ఇది నేను యాక్చువల్గా 20 years తర్వాత ఈ యాంప్లిఫైయర్ డిజైన్ చేయడం జరిగింది. నాకు పర్సనల్గా ఇంట్లోకి మామూలుగా చేసుకున్నాను, పెద్ద హెవీ ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు దానికి. కానీ దీనికైతే అన్ని రకాలుగా నేనైతే వైరింగ్ అది చక్కగానే చేశాను అనుకుంటున్నాను, బట్ నా వరకు అయితే బాగానే అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఓకే, నేను చెప్పింది కొంచెం లెంగ్తీ అవ్వచ్చు, బట్ క్షమించండి. ఎవరైతే లెంగ్తీ అనుకుంటారో వాళ్ళకి స్కిప్ చేసి చూసుకోండి. అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియో నచ్చకపోతే నచ్చలేదని డిస్లైక్ పెట్టండి, ప్రాబ్లం లేదు. లైక్ చేస్తే లైక్ పెట్టండి. ఓకే, నాకైతే మీ ప్రాబ్లం లేదు, మీరు ఏది పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు మీరు అసలు పాజిటివ్స్ చెప్పి నెగిటివ్ కామెంట్ పెడితే నాకు సంతోషం. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మీకు ఏది నచ్చిందో అది కామెంట్ అది రాస్తూ మీరు నెగిటివ్ పెట్టండి, నాకు కూడా హ్యాపీ ఉంటుంది. ఓన్లీ పాయింట్ అనేది క్యాప్చర్ చేశారనేది ఒక సంతోషం నాకు, అంతే. థ్యాంక్ యూ. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.